ఎలాగైతే తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడో, శివుడు కూడా గురు పౌర్ణమి రోజు భక్తుల పాపాలన్నీ తన జటాజుటంలో గట్టిగా ముడేసి యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. దీన్ని శివ శయనోత్సవం అంటారు. శివుడికి చాలా ఇష్టమైన రోజు. అందుకే గురు పౌర్ణమి రోజు శివాలయ దర్శనం ఖచ్చితంగా చేయాలి. ఇంట్లో వీలైతే శివుడికి అభిషేకం చేసుకోవాలి, లేదా దేవాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోవాలి. గురు పౌర్ణమి రోజు ఎవరైతే కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేస్తారో వాళ్ళు ధన కనక వస్తువాహన ప్రాప్తిని పొందవచ్చు, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. గురు పౌర్ణమి రోజు శివ శయనోత్సవం జరిగే రోజు కాబట్టి శివుడికి సంబంధించినటువంటి శివాయ గురవే నమః అనే మంత్రాన్ని శివాలయ ప్రాంగణంలో కూర్చొని కానీ ఇంట్లో శివుడికి అభిషేకం చేస్తూ కానీ చదువుకోండి. అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి గురు పౌర్ణమి రోజు అలంకరించండి. గురుబలం